హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీధర్ అరెస్ట్ అవ్వడానికి జ్యోత్స్నానే కారణమని నిజం తెలుసుకొని ఊహించని షాక్ ఇచ్చిన సుమిత్ర. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కాశీ అయితే స్వప్న గదిలోకి వస్తాడు. అప్పుడే ఇక స్వప్న అయితే ఎందుకు వచ్చావు నా గదిలోకి అని అడుగుతూ ఉంటుంది. అదేంటి దిల్లు అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, నువ్వు నన్ను అలా పిలవద్దు, నువ్వు అసలు నేను ప్రేమించిన కాశీయే కాదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే, నేను వెళ్ళిపోతానని ముందే చెప్పాను, కానీ నువ్వే ఇంట్లో ఉండాలి అన్నావు అని అంటూ ఉంటే, అవును ఉండాలని చెప్పాను, ఎందుకంటే మా నాన్న నిర్దోషిగా విడుదలయ్యి బయటికి వస్తాడు. అసలు మా నాన్నని అన్యాయంగా అరెస్ట్ చేయించింది ఎవరో అన్నయ్య ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళకి తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్తాడు అని అంటూ ఉంటుంది స్వప్న. అప్పుడు దాకా నువ్వు ఉండాలి కదా, అప్పుడు నువ్వు నీలో ఏ తప్పు లేదని తెలిస్తేనే నీతో నేను ఉండేది, లేకపోతే మా నాన్న అరెస్ట్ అవడానికి కారణం నువ్వే అని తెలిసిన రోజు నేను తీసుకునే నిర్ణయం చాలా కఠినంగా ఉంటుంది అని స్వప్న అయితే కాశీకి షాక్ ఇస్తుంది. అప్పుడే ఇక కాశీ అయితే ఇదేంటి ఇలా జరుగుతుంది, నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఇక సుమిత్ర అయితే తను మంచినీళ్ళు తాగడానికి కిందకైతే వస్తూ ఉంటుంది. అలా కిందకి వస్తూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోతూ ఉండగా స్వప్న ఫోన్ చూస్తూ అస్సలు కూడా పట్టించుకోదు. కానీ దీప మాత్రం సుమిత్రని పట్టుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శివనారాయణ జ్యోత్స్న అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే ఇక ఒక్కసారి జ్యోత్స్న, ఏంటి తాత మీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంటే కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా అంతగా నువ్వు ఫోన్లో ఏం చూస్తున్నావు, మీ అమ్మకి ఆరోగ్యం బాగోలేదు కదా, దగ్గరుండి చూసుకోవాలని ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదా, దీప పట్టుకోకపోతే సుమిత్ర పడిపోయేది అని అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే జ్యోత్స్నాకి ఊళ్ళో విషయాలకైతే శ్రద్ధ ఉంటుంది, కానీ ఇంట్లో తల్లి గురించి శ్రద్ధ ఎందుకుంటుంది నాన్న అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అసలు వెనక నుంచి మమ్మీ పడిపోతూ ఉంటే నాకు ఎలా తెలుస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న కళ్ళు తిరుగుతున్నాయని అమ్మగారు పిలిచారు, వంటగదిలో ఉన్న నాకు వినపడింది, మీకు వినిపించలేదా అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే తన చెవుల్లో ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఇంకెలా వినపడుతుందమ్మా అని అంటూ ఉంటాడు దశరథ. అయితే ఏంటి సుమిత్ర, ఫోన్ చేయమని ఫోన్ దగ్గరే పెట్టాం కదా, ఫోన్ చేస్తే దీప రూమ్కి వచ్చి వాటర్ ఇచ్చేది కదా అని అంటూ ఉంటే, అవునమ్మా నేను ఇచ్చేదాన్ని కదా, మళ్ళీ నువ్వెందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడే సారీ మమ్మీ నేను చూసుకోలేదు అని సుమిత్రని గదిలోకి తీసుకువెళ్తూ ఉంటుంది జ్యోత్స్న. అయితే మమ్మీ నన్ను ఎందుకు అందరూ అపార్థం చేసుకుంటున్నారు, నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను మీరందరూ కూడా తప్పు చేసిందల్లా చూస్తున్నారు, నీ మీద నాకు ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది మమ్మీ, నువ్వు నా ప్రాణం అంటూ జ్యోత్స్న అయితే సుమిత్ర దగ్గర చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్ర అయితే కాళ్ళు లాగుతున్నాయి, కొంచెం నొక్కు జ్యోత్స్న అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న తిట్టుకుంటూ ఇక కాళ్ళు అయితే నొక్కుతూ ఉంటుంది. ఫోన్ అయితే అక్కడే పెట్టేస్తుంది. అప్పుడే ఇంకా చాలాసేపు కాళ్ళు నొక్కిన తర్వాత కొంచెం జ్యూస్ తీసుకురా అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, అమ్మో నేను ఈ చాకరీ చెయ్యలేకపోతున్నాను, జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చేసి వెంటనే నిద్ర వస్తుందని గదిలోకి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత జ్యోత్స్న ఫోన్ అక్కడే వదిలేయడం వల్ల ఇంతలో ఇక ఫోన్ చేస్తూ ఉంటాడు వైరా. అయితే ఇక వైరా ఫోన్ చేస్తూ ఉండడంతో అప్పుడే ఇంకా జ్యోత్స్న ఫోను రింగ్ అవుతూ ఉంటుంది. ఎవరో ఫోన్ చేస్తున్నారని ఇక ఫోన్ అయితే లిఫ్ట్ చేసి ఇక చెవి దగ్గర పెట్టుకుంటుంది సుమిత్ర. అయితే జ్యోత్స్న, నువ్వు సీఈఓ అయిన తర్వాత నాకు సగం షేర్లు ఇస్తానని చెప్పావు, కానీ నేను మీ నాన్నకి ఇష్టం ఉండదు, వైరా అంటేనే మీ నాన్న నన్ను భద్రశత్రువులా చూస్తాడు, కానీ నీకు నేను కేవలం సహాయం చేసింది నువ్వు మీ కంపెనీలో సగం షేర్లని నా పేరు మీద రాస్తావని నేను కాశీకి మేనేజర్ పోస్ట్ ఇస్తున్నాను, శ్రీధర్ని అరెస్ట్ చేయించి కాశీకి మేనేజర్ పోస్టు ఇచ్చి నిన్ను సీఈఓని చేస్తున్నాను, కాబట్టి నువ్వు మాత్రం నాకు షేర్లు ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు,
గుర్తుపెట్టుకో, నీకు నేను ఎంత సహాయం చేశానో నువ్వు నాకు అంతే సహాయం చెయ్యాలి. అందుకని మళ్ళీ గుర్తు చేద్దామని నీకు నేను చెప్తున్నాను. అర్థమవుతుందా జ్యోత్స్న అని అంటూ ఉంటే ఊ అని ఊ కొడుతుంది సుమిత్ర. అప్పుడే అంటే ఎవరైనా పక్కనే ఉన్నారా, తర్వాత చేస్తాను అని వైరా అయితే ఫోను పెట్టేస్తాడు. అప్పుడే ఇక సుమిత్రకి అర్థమైపోతుంది, అంటే శ్రీధర్ అన్నయ్య అరెస్ట్ అవ్వడానికి కారణం జ్యోత్స్నానే అనమాట. శ్రీధర్ అన్నయ్య CEO పదవిలో నుంచి దిగిపోవాలని ఈ ఇంటికి శత్రువైన వైరాతోనే జ్యోత్స్న చేతులు కలిపిందా. జ్యోత్స్న ఇంతకీ దిగజారిపోయిందా, ఇక జ్యోత్స్నని క్షమించకూడదు అని అనుకుంటూ సుమిత్ర అయితే ఇక కిందకి వస్తూ ఉంటుంది. అప్పుడే జ్యూస్ తీసుకొని వస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి మమ్మీ, గదిలో నుంచి బయటికి రావద్దని చెప్పాను కదా, జ్యూస్ నేనే తీసుకొస్తున్నాను కదా, మరి ఎందుకు వచ్చావు నువ్వు అని అంటూ ఉంటే అప్పుడే ఇక దశరథ అయితే అవును, జ్యోత్స్న జ్యూస్ తీసుకొస్తుంది కదా, నువ్వెందుకు వచ్చావు సుమిత్ర అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక దశరథ అలా అన్న తర్వాత అప్పుడే ఇక సుమిత్ర అయితే ఏం లేదండి, ఈ జ్యోత్స్నకి తగిన బుద్ధి చెప్పాలని వచ్చాను అని జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. జ్యూస్ గ్లాస్తో సహా జ్యోత్స్న కింద పడుతుంది. అప్పుడే ఇక పారిజాతం అయితే ఏంటి సుమిత్ర, ఎందుకు జ్యోత్స్నని అంతలా కొట్టావు అని అడుగుతూ ఉంటే మధ్యలో మీరు రావద్దు, ఇది నా కూతురు విషయం అని అంటూ పారిజాతానికి కూడా వార్నింగ్ ఇస్తుంది. ఏంటి, CEO పదవిలో కూర్చోబెట్టలేదని కుటుంబ గౌరవాన్ని తీసుకువెళ్ళి ఆ వైరా ముందు తాకట్టు పెట్టావా అని అంటూ జ్యోత్స్నని చెంప పగలగొడుతుంది మళ్ళీ. అప్పుడే కార్తీక్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి సుమిత్ర నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటే అవునండి, శ్రీధర్ అన్నయ్య జైల్లో ఉండడానికి కారణం ఈ జ్యోత్స్ననే అని చెప్తూ ఉంటుంది సుమిత్ర. మన శత్రువైన వైరా దగ్గరికి వెళ్ళి అన్నయ్యని CEO పదవిలోంచి దింపేసి అలాగే కాశీని మేనేజర్గా పెట్టుకోమని వైరాతో తను అంతా కూడా మాట్లాడుకుంది. వైరాకి మన కంపెనీలో సగం షేర్లు తను CEO అయిన తర్వాత ఇస్తానని మధ్యవర్తిత్వం చేసుకొని ఇద్దరూ కూడా ఒప్పందం కుదుర్చుకొని శ్రీధర్ అన్నయ్యని అరెస్టు చేయించారు అని నిజాన్ని బయట పెడుతుంది సుమిత్ర. నాకు అది ఎలా తెలిసిందంటూ అనుకుంటున్నావు కదా నువ్వు, నీ ఫోను నా గదిలోనే వదిలేశావు. అప్పుడే ఆ వైరాగాడు ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్పాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నతో సుమిత్ర. అయితే అప్పుడే ఇక దశరథ అయితే నిజంగానే నువ్వు వైరాతో చేతులు కలిపి ఇంతకి తెగించావా అని అంటూ ఉంటే నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది మావయ్య, ఇదంతా జ్యోత్స్న పని అయ్యుంటుందని. కాశీని అడ్డు పెట్టుకొని జ్యోత్స్న మన శత్రువైన వైరాతో చేతులు కలిపి కంపెనీ పరువుని తీసేసింది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే శివనారాయణ ఆగండి, జ్యోత్స్నని ఏమీ ఎవ్వరు కూడా అనొద్దు, జ్యోత్స్నని వదిలేయండి, జ్యోత్స్నకి సరైన శిక్ష ఎలా వెయ్యాలో నాకు బాగా తెలుసు అని శివనారాయణ షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.